ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో జార్జియేవా వారు కొన్ని సంచలనాత్మకమైన విషయాల్ని బయటపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ప్రస్తుతం అభివృద్ధి చెందుతోందో అది వచ్చే 2 లేదా 3 సంవత్సరాలలో కొన్ని లక్షల ఉద్యోగాలని మింగేస్తుంది అని వారు తెలియజేశారు. దానికి రీజన్ ఏంటంటే కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినంత స్పీడ్గా వేగంగా మనుషులు చేయలేకపోతున్నారు. ట్యూషన్స్ టీచింగ్ ఏదైతే ఉంటుందో ఇవే కాకుండా భారతదేశంలో ఎక్కువగా కాల్ సెంటర్స్ ఉన్నాయి. కాల్ సెంటర్స్లో వచ్చే ఉద్యోగాల్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది మింగేస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక సమస్యతోటి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా సరే వారి కంపెనీ కాల్ సెంటర్ భారతదేశంలో ఉంటుంది. గురుగాం, హైదరాబాదు, పూణే, బెంగళూరు రకరకాల ప్లేసెస్లో ఉంటుంది. ఆ ఉద్యోగాల్ని కూడా మింగేస్తుంది. ఎందుకంటే మనుషులు చేసిన దానికన్నా అది మరింత వేగంగా 2-3 వేగంగా సమస్యని పరిష్కరించేస్తుంది. ఆల్జీబ్రా వంటి సమస్యాత్మకమైన లెక్కలని కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుగా విద్యార్థులకి అది తెలియజేస్తుంది. ఈ రకంగా చేయడం వల్ల కోడింగ్ ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కోడింగ్ కూడా ఇది చాలా బాగా చేయగలుగుతుంది. ఎంతో సులభతరంగా, ఎంతో ఈజీగా, ఎంతో స్పీడ్గా, ఎంతో వేగంగా చేయగలుగుతుంది. ఇవన్నీ కూడా ఉద్యోగాలకి ఎసరు పెట్టే మార్గాంతరాలు అని వారు తెలియజేయడం జరిగింది. అయితే దీనివల్ల కొన్ని ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయి. అయితే అవి ఎలాగుంటాయి అంటే లక్షల్లో ఉద్యోగాలు పోయి వేలల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ప్రోడక్ట్ ఇస్తుందో దాన్ని ఒకసారి వెరిఫై చేయడానికి ఈ ఉద్యోగస్తులు పనికొస్తారు. అంతవరకే వీరి పని. ఇది ప్రధానమైన సమస్య రాబోయే 2-3 సంవత్సరాలలో.